ITV తెలుగు న్యూస్. నేను కవిత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బద్వేలు ప్రైవేటు హాస్పిటల్పై తనిఖీలు చేయాలన్న AIYF. ఎక్స్పైరీ మందుల విక్రయాలపై నిఘా పెట్టాలని డిమాండ్. కడప జిల్లాలో అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన SP నచికేతన్ విశ్వనాథ్ IPS. భీమవరంలో 24న KVPS చెలో కలెక్టరేట్ ధర్నా. దళితుల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్. ప్రకాశం జిల్లాపై ఎల్ నీనో ప్రభావం. అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీలక హెచ్చరిక. తునిలో 4 రోజుల పాటు వరుణ యాగం. రైతు సుభిక్షమే సమాజ క్షేమమన్న యనమల రామకృష్ణల. బులెటిన్లో అప్డేట్స్ చూస్తే కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ప్రైవేటు హాస్పిటళ్లు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, మెడికల్ స్టోర్లపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని AIYF జిల్లా కార్యదర్శి పెద్దుళ్లపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. పేద ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, అనుమతులు లేకుండా కొన్ని సంస్థలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎక్స్పైరీ మందుల విక్రయాలపై కూడా అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఫార్మసిస్టులు అర్హతలు, అనుమతులు పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పట్టణంలో ప్రైవేటు హాస్పిటళ్ళు మాత్రమే పర్మిషన్లు, అనుమతులు ఉన్నాయి. అనుమతులు లేని హాస్పిటల్ను సీజ్ చేయాలని చెప్పి మేము గతంలోనే జిల్లా వైద్య శాఖ అధికారులకు వినతి పత్రాలు పత్రికల రూపంలో ఇవ్వడం జరిగింది. ఎన్ని హాస్పిటల్కు పర్మిషన్లు ఇచ్చారు, ఎన్ని హాస్పిటళ్ళు అనుమతులు లేని హాస్పిటళ్ళు పైన చర్యలు తీసుకున్నారనేది ఈ రిపోర్ట్ లేదు. అదేవిధంగా మెడికల్ స్టోర్లు విచ్చలవిడిగా ఎక్స్పైర్ అయిన మందులు విక్రయిస్తూ ఉన్నారు. ఈ ఎక్స్పైర్ అయిపోయిన మందులు తీసుకున్న వినియోగదారులు ఇదేంది అని అడిగితే మేము ఇచ్చేదే అవసరమైతే కంపెనీ వాళ్ళని అడుగుకోండి, తయారు చేసిన కంపెనీ వాళ్ళని అడగండి, లేదంటే చనిపోయిన తర్వాత రండి చూసుకుందాం అనే పద్ధతిలో ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు, అదేవిధంగా మెడికల్ స్టోర్ల యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్న తీరు తక్షణమే జిల్లా వైద్య శాఖ అధికారులు మరియు డ్రగ్ కంట్రోల్ అధికారులు బద్వేలు పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్ మరియు మెడికల్ స్టోర్ల పైన తనిఖీ చేసి వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఎక్స్పైరీ మందులు వాడుతున్నారో ప్రజల పట్ల ఎవరైతే అగౌరవంగా అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజల ప్రాణాలు పోతే మాకేంలే అన్నట్టు వ్యవహరిస్తున్న డాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిపైన చర్యలు తీసుకొని ఆ హాస్పిటల్ను సీజ్ చేసి వారి గుర్తింపును రద్దు చేయాలని చెప్పి AIYFగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాపై ఎల్ నీనో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని కలెక్టర్ P. రాజాబాబు తెలిపారు. ఒంగోలులోని ప్రకాశం భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. త్రాగునీటి సమస్య, బోర్లు ఎండిపోవడం వంటి పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి ఆదాయ మార్గాలను కొనసాగించేలా అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాతావరణ శాఖ నుంచి కానీ అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందులో భాగంగా లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా పేపర్లో డ్రింకింగ్ వాటర్ సమస్యలు, తర్వాత బోర్స్ కొన్ని ఎండిపోవడం ఇలాంటివన్నీ కూడా న్యూస్ వస్తున్న నేపథ్యంలో
ఇదంతా కూడా ఒకసారి అందరికీ ఈ సమస్య యొక్క తీవ్రతను తెలియజేయడంతో పాటు జిల్లా యంత్రాంగం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, తర్వాత అవేర్నెస్ కార్యక్రమాలు, వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అదేవిధంగా నీటి యాజమాన్యం కూడా ప్రాపర్గా చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి ఎట్లాగా మనకి క్రాప్స్ అవన్నీ వాటర్ ఇన్సెంటివ్ క్రాప్స్ అన్నీ కూడా హోల్డ్ చేయమని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పాము. అదేవిధంగా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ప్రమోట్ చేసి ఏదైతే రెగ్యులర్ క్రాప్స్ వల్ల వచ్చేటువంటి ఆదాయం ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ క్రాప్స్ వల్ల కూడా వచ్చేలాగా మనం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం లింగపాలెం గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 377వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లి రోడ్డులోని పాపన్న గౌడ్ విగ్రహానికి గౌడ్ సంఘం నాయకులు, యువత, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటాన్ని భక్తులు స్మరించుకున్నారు. ఆయన ధైర్య సాహసాలు, ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. చిన్న చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్ గౌడ్ గారికి ఇక్కడికి వచ్చినట్టు గౌడ సోదరులకు, మిగతా సభ్యులందరికీ మా అభినందనలు. ఇక్కడ ముఖ్యంగా మనం పాపన్న గారి వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఆయన స్ఫూర్తి, ఆయన ఎందుకు ఆ ఉద్యమం చేయాల్సి వచ్చింది, బడుగు బలహీన వర్గాలని మనం సత్యాన్ గారు చెప్పినట్టు అన్ని వర్గాలని వెంటేసుకొని బానిసత్వం కోసం ఎదురు తిరిగి అతను కోల్కొండ కోట వరకు వెళ్ళగలిగాడు. కానీ మనకి ఇంకా ఆ బానిసత్వం చేయాలి పోలా. ఆయన ఒక్కడి పేరు చెప్పుకుంటున్నాం, కానీ ఎవరన్నా పిలిస్తే ఇది ఈ రోజున జయంతి కార్యక్రమం జరుగుతుందో పాపన్న గౌడ్ ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా గౌడ సభ్యులందరికీ తెలియపరచడం జరిగింది. ఇక్కడికి ఎంతమంది వచ్చాం మనం, ఆ స్ఫూర్తి రాలా. ఇంకా బానిసత్వం. అదే నేను ఒక పార్టీలో సభ్యుని, అదే పార్టీ సభ్యులు ఎవరైనా నాయకుడు ఫోన్ చేస్తే పొద్దున్నే బిలబిలాలేసి 6:30 లేసి బట్టలు వేసుకుని వెళ్తారు. ఈ బానిసత్వం పోకుండా ఈయన జయంతి కార్యక్రమాలు చేసి ఇలా జయహారు కొట్టుకుంటున్నాం. వారిని స్ఫూర్తిగా వారికి వచ్చేతో దండలేసి ఫోటోలు దిగడం తప్పితే మనలో ఇంకా లక్షణాలు పోలేదని మిత్రులు చెప్పినట్టు ఒక కులాంది కాదు ఇది. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో ఎల్ నినో ప్రభావం దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి పొరపాటు వెంకటకృష్ణ సూచించారు. రామాయపాలెం, తిమ్మాయిపాలెం గ్రామాల్లో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రానున్న 3 నెలల్లో వాతావరణ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున వరి సాగుకు రైతులు దూరంగా ఉండాలని సూచించారు. ఈ నెల 31లోపు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద బీమా చెల్లించాలని కోరారు. రాయితీపై కందులు, మినుములు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. అందువల్ల ఏంటంటే మరి ఇప్పుడు రామాయపాలెం అయితే మొత్తం కొంతమంది వరి గుళ్ళకం కింద వరి వేస్తున్నామని చెప్పి చెబుతున్నారు. ప్రభుత్వం అయితే వరి అసలు వేయొద్దని చెప్పి ఇప్పుడు మళ్ళీ మనం వరి వేసి తర్వాత మళ్ళీ వాటికి మనం సరిగ్గా నీరు అంతగా ఎండిపోతే మనం పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా వృధా అవుతుంది. ప్రభుత్వ విజ్ఞప్తి అలాగే వ్యవసాయ శాఖ విజ్ఞప్తి ఆలోచించి మీరు గత ప్రతి రోజుకి మనకి భూగర్భ జలాలు కూడా అడుగడుతాయి. మన టౌన్లో మంచినీళ్ళు కూడా సరిగా అందే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు నాగాడేసి దానికి మళ్ళీ మనం పెట్టుబడి పెట్టిన తర్వాత మంచి బాగా గిన్నె పాలు వస్తున్న మనం మంచి పీక్ స్టేజ్లో వాటర్ లేకపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు అంతా గమనించి వరి అయితే సాగు చేయడానికి ఎవరైనా ఒక ఎకరం లేకపోతే 1 ఎకరం ఎండు గింజలు వేసుకుంటే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోండి.
ఈ నెల 37వ తేదీ వరకు మనకు అవకాశం ఉంది. మీరు 800 రూపాయలు కట్టాలి ఎకరానికి. ఇది మనకి మనం ఎప్పుడేసినా కూడా కానీ మనకి జనవరిలో మనకు వస్తుంది కాబట్టి మనకి 60 వర్షాలు వస్తున్నాయి. సరిగా మట్టకట్టదు కాబట్టి మనకి కొమ్మలు రావు కాబట్టి ఈ కొమ్మలు రాని పరిస్థితుల్లో దగ్గరగా స్పీడ్ రేట్ పెంచుకుంటే మనకి దిగుబడి తక్కువగా ఉండడానికి అవకాశం. జనగామ జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన సయ్యద్ షామీద్ ను పైంబర్తి బైపాస్ వద్ద వాహన తనిఖీలో ఎస్ఐ ఎం భరత్ పట్టుకున్నారు. జనగామ బచ్చన్నపేట చర్యాల ప్రాంతాలలో ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 47 గ్రాముల బంగారం, 210 గ్రాముల వెండి, 60,000 నగదు, సుజుకి బర్గ్మన్ స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో తెలంగాణ, కర్ణాటకలో 100కు పైగా కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాబట్టి తను మెల్లమెల్లగా హైదరాబాద్లో కొంచెం సెటిల్ అయిపోయినాడు. తర్వాత అతను ఇన్కమ్ బ్యాడ్ హ్యాబిట్స్కి గురైపోయి అదొక అలవాటుని మార్చుకొని ఆటో డ్రైవర్ వస్తే డబ్బులతో సరిపోకపోవడంతో దొంగతనానికి అలవాటు పడటం. తర్వాత కొత్తగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి రోజంతా తిరుగుతూ ఎక్కడ ఇల్లు తాళాలు వేస్తున్న పూర్తి ఉన్న కాలంలో తాళాలను పగలగొట్టి లోపల విలువలు బంగారు నగలు వస్తువులు తీసుకొని పోయి వాటిని అమ్మేసుకొని ఆ డబ్బులతోటి మనకి తాగడం జల్సాగా ఖర్చు చేసుకొని చివరికి మా భారత్ టీం, తర్వాత మన కరుణాకర్, సాగర్, ఇంకెవరు భాస్కర్, ఇంకా తర్వాత మన సైబర్ టీం సల్మాన్, కృష్ణ వీళ్ళ సాగర్తోటి శ్రేయ గారి సదాన్ రెడ్డి శ్రేయ గారి ఆధ్వర్యంలో కేసుని ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని వద్ద మన దగ్గర ఇతను విచారిస్తే నా జనగాపట్నంలో 3 ఇళ్లలో దొంగతనాలు చేశాడు. కూడా పట్టుకోవచ్చు. ఇది ఒక హెల్ప్ చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎంపీ బూరా నర్సియా గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం, ఆయన ధైర్య సాహసాలను నేతలు స్మరించుకున్నారు. ఆ బ్రిటిష్ వాళ్ళను 90 సైన్యంతో 12,000 మంది సైన్యం చేసి కొడితే గోల్కొండ కోట కొట్టాలనే లక్ష్యంతో ఆ రోజు ముందుకు పోయింది. కాబట్టి ఇవాళ మనం ఆయన రాజుగా అభినందిస్తున్నాం. మనందరికీ ఒక స్ఫూర్తిగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మరి గోల్కొండ కోట కాదు, ఈ కిలాశ్వరంని ఒక కోటగా చేసుకొని అక్కడ సైన్యాన్ని తయారు చేసుకొని అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోయింది. కాబట్టి ఇలా రాజు కాగలిగిండు, ఆ రోజు కోటలు జయించగలిగిండు. మరి ఆయన స్ఫూర్తి తీసుకొని మనం బహుజన్యమంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. బహుజనులకు రేపు రాబోయే రోజుల్లో రాజ్యాధికారం రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఆయన మనం ఆదర్శంగా తీసుకొని దొడ్డి కొమరయ్య కావచ్చు, చాకల ఐలమ్మ కావచ్చు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు సర్వాయి పాపన్న 376వ జయంతి సందర్భంగా ఇలా ట్యాంక్ బండ మీద కూడా ఆ మహానీయుని విగ్రహాన్ని సాయంత్రం 4 గంటలకు విజయనగరంలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భోగాపురం పోయి జోడించాలని డిమాండ్ చేస్తూ లోక్సత్తా ఆధ్వర్యంలో పోస్టు కార్డు సంతకాల ఉద్యమం ప్రారంభమైంది. మాజీ మంత్రి ప్రతివాడ నారాయణ స్వామి నాయుడు, ఏపీ లోక్సత్తా అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భోగాపురం పేరు స్థానిక ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీక అని వారు పేర్కొన్నారు. విమానాశ్రయానికి భోగాపురం పేరు ముందుగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పోస్టు కార్డులను పంపారు. నిన్నను ఆగస్టు 17వ తారీఖు నుంచి ప్రయాణాలు ప్రారంభించారు. చాలా అద్భుతం, ఆనందించాం.
అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టి దీనికి VTZ అని చెప్పి విశాఖపట్నం కోడ్ పెట్టి విశాఖపట్నం అని పెట్టారు. కింద GMR అని పెట్టి మళ్ళా యూరో అని పెట్టారు. ఎంతవరకు బాగానే ఉన్నాయి. విజయనగరం జిల్లా భోగాపురం నియోజకవర్గంలో అంటే నిర్మల నియోజకవర్గంలో భోగాపురం ప్రాంతంలో 2750 ఎకరాల భూమిని తీసుకొని ఆ పేరులో భోగాపురం పేరు ఎందుకు పెట్టలేదని మేము లోక్సత్తా నుంచి ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో 9 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచి మాజీ మంత్రి అయిన పతివాడ నారాయణస్వామి నాయుడు గారు ఆ నియోజకవర్గంలో కీలకమైన నేత. వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడే ఈ భూసేకరణ ప్రారంభమైంది. వారి ఆశీస్సులతో ఈరోజు వారు మదిలో చెలరేగినటువంటి రామతీర్థ సాగర్ ప్రాజెక్టు నుంచే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వాటర్ వెళ్తుంది. పత్రికలు భోగాపురం అంటున్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా భోగాపురం అంటుంది, నాయకులు మాట్లాడుతున్నప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. అక్కడ నేమ్ బోర్డు మాత్రం విశాఖపట్నం VTZ అని ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. భోగాపురం పేరుని కూడా జోడించాలని ఆంధ్రప్రదేశ్ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. 2019లో ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది. ఈ విమానాశ్రయానికి భోగాపురం అనే పేరు పెట్టడం సమంజసమని భావిస్తున్నాను. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని. కడప జిల్లా వేంపల్లి పట్టణంలో నేరాళ్ల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ కోసం పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్లను జిల్లా ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ IPS ప్రారంభించారు. పట్టణంలోని 18 ప్రాంతాల్లో 44 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పట్టణ ఎంట్రీ ఎగ్జిట్ ప్రాంతాలలో ANPR టెక్నాలజీలతో వాహనాల రాకపోకలపై నిఘా ఉంచామన్నారు. బస్టాండ్, ఆసుపత్రులు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, రద్దీ ప్రాంతాలను పర్యవేక్షించామన్నారు. ప్రాజెక్టులో భాగంగా డ్రోన్ కెమెరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కమాండ్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ప్రాజెక్ట్స్ మేము చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ భాగంగా CCTV కెమెరాస్, పర్టికులర్లీ ఎంట్రీ ఎగ్జిట్ ఆఫ్ టౌన్, ఇంపార్టెంట్ లొకేషన్ లైక్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ఉంటే రైల్వే స్టేషన్, ఇంపార్టెంట్ కాలేజెస్, హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, ఇవన్నీ చోట్ల కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, కొంత సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్, కొంత సపోర్ట్ ఫ్రమ్ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్. ఈ ప్రాజెక్ట్స్ మేము టేకప్ చేసాం. దిస్ ఈజ్ సెకండ్ ప్రాజెక్ట్ ఇన్ పులివెందుల సబ్ డివిజన్. ఇంతకుముందు పులివెందుల టౌన్లో కూడా ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఈ ప్రాజెక్ట్ అరేంజ్ చేయడం జరిగింది. వేంపల్లిలో కూడా సిమిలర్లీ వెరీ గుడ్ ప్రాజెక్ట్ ఇప్పుడే ఫ్రూట్ఫుల్ అవుతాం. ఈ ప్రాజెక్ట్ భాగంగా 18 లొకేషన్స్ వేంపల్లి టౌన్లో 18 లొకేషన్స్లో డిఫరెంట్ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 5 మెగాపిక్సెల్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. 50 మీటర్స్ వరకు ఎఫెక్టివ్ రేంజ్ ఉంది. అవుట్ ఆఫ్ దిస్ అండ్ టోటల్ 44 కెమెరాస్ ఇప్పటి వరకు పెట్టాయి. ఇట్స్ కంటిన్యూస్ ప్రాజెక్ట్. ఇంకా ఫర్దర్ కూడా కెమెరాస్ యాడ్ చేయడం జరుగుతుంది. ఆ 44 కెమెరాస్లో 6 కెమెరాస్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ సిస్టమ్ రికగ్నిషన్ కెమెరాస్ ఉన్నాయి. పర్టికులర్లీ 6 ఎంట్రీ ఎగ్జిట్ లొకేషన్. వేంపల్లిలో ఎవరు ఎంటర్ అవుతున్నారో ఎవరు ఎగ్జిట్ అవుతున్నారు ఆ నెంబర్ ప్లేట్ 1 మంత్ వరకు ఈ కెమెరాస్ క్యాప్చర్ చేసి మన సిస్టంలో ఉంటుంది. సో ఆల్ దీస్ నెంబర్ ప్లేట్స్ ఉంటే ఆటోమేటిక్గా ఓనర్స్, ఆక్యుపెంట్స్ అంతా దొరుకుతుంది. సో ఇట్స్ వెరీ గుడ్ సార్. కడప జిల్లాలో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టౌన్లో ఈ మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా షామీర్పేట మండలం గాన్పూర్లో 210 కోట్లతో చేపడుతున్న మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను తెలంగాణ ప్రభుత్వం వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. గాన్పూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విలేకరులు భువనగిరి, మేడ్చల్ నియోజకవర్గాల పరిధిలోని 574 గ్రామాలకు త్రాగునీరు అందించేందుకు ప్రభుత్వం 210 కోట్ల నిధులు మంజూరు చేసిందని బీర్ల ఐలయ్య తెలిపారు. పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. మరి తెలంగాణ ఏర్పడ్డాక మిగులు రాష్ట్రంతో వాళ్ళకు అప్పచెప్తే వాళ్ళ 10 ఏళ్ల పాలన ప్రజలు తిరస్కరించి వాళ్ళు చేసిన అప్పులు, వాళ్ళు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా
సర్దిద్దుకుంటూ ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన వచ్చినాక సాగునీరుకు తాగునీరు పెద్దపీట వేసి ఎక్కడ కూడా ఇబ్బంది కావద్దనే లక్ష్యంతో ప్రజాపాలన ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మల్లన్న సాగర్ నుంచి ఇక్కడ స్టేషన్ పార్క్ గన్పూర్ గుట్ట ఇక్కడ నుంచి మిషన్ భగీరథకు సంబంధించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి అప్పటి ప్రభుత్వం 1212 కోట్లతోటి సుమారు 2030 గ్రామాలకు నీళ్ళు అందియాలనే లక్ష్యంతో చేపట్టినటువంటి కార్యక్రమంలో డబ్బులు దండుకురు తప్ప సుమారు 1400 గ్రామాలకు కూడా మిషన్ భగీరథ అందించలేకపోయారు. మరి అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ మిషన్ భగీరథ పైప్ లైన్ను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారం, గౌరవ మంత్రి మా పెద్దక్క సీతక్క గారి సహకారం, అదేవిధంగా ఆర్ఎన్బి శాఖ మంత్రి సహకారం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో డిప్యూటీ సీఎం గారిని ఒప్పించి మెప్పించి ఢిల్లీకి 2 సార్లు పోయి 210 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చినాం. ఆ 210 కోట్లతోటి ఇలా 16 కిలోమీటర్లు పని పూర్తి కావడానికి శాంక్షన్ ఇచ్చినాం. గతంలో వీళ్ళు కేంద్రంతో సఖ్యత లేకపోవడం వల్ల ఏదైతే ఫారెస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్కు పర్మిషన్ తీసుకురాలేకపోయారు. మరి నిధులైతే దండుకురు, డబ్బులైతే దండుకురు, కానీ 16 కిలోమీటర్. చిత్తూరు జిల్లాలో కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, సిపిఐ జిల్లా అధ్యక్షుడు నాగరాజు తదితరులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు. సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వేతనాలు పెంచుతామని చెప్పి 2 సంవత్సరాలైనా ఇంతవరకు వేతనాలు పెంచలేదు. స్కూల్ ఆయమ్మలకు 5 నెలలు పెండింగ్ జీతాలు ఉన్నాయి, ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకి వేతనాలు పెంచుతామని చెప్తూనే ఆఫ్కాస్ట్ నుంచి మున్సిపల్ కార్మికులు తొలగించేదానికి ఆఫ్కాస్ట్ తొలగించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అనువులకు ఈ రోజు కాంట్రాక్ట్లు కట్టుబడే పరిస్థితిలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ప్రధాన డిమాండ్ 26,000 రూపాయల జీతం ఇవ్వాల్సిందే. రోజు దేశవ్యాప్తంగా ఏఐటీసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మన అంగన్వాడీ కార్మికులకు, ఆశా కార్మికులకు, మున్సిపల్ కార్మికులకు, స్కూల్ ఆయమ్మలకు, గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు, సివిల్ సప్లై అమ్మాలి కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు, మొత్తం టోటల్ గా మున్సిపాలిటీ కార్మికులకు, మెడికల్ కార్మికులకి అంతా మొత్తం కూడా వేతనాలు పెంచుతామని చెప్పి ఎన్నికల్లో ఇవ్వడమే కాకుండా ఇంతవరకు కూడా అమలు చేయకపోవడం చాలా దుర్మార్గ చర్యనేసి మేము భావిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దళితుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న చెలో కలెక్టరేట్ ధర్నా నిర్వహించనున్నట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె క్రాంతిబాబు తెలిపారు. భీమవరంలోని పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 20 మండలాలు, 6 పట్టణాలలో 150 గ్రామాలు, సుమారు 250 దళితవాడల్లో సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం, శ్మశాన వాటికల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికల సమస్యలపై శవపేటిక ప్రదర్శన చేపడతామని వెల్లడించారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జూలై 16వ తేదీ నుంచి ఆగస్టు 24వ తేదీ వరకు కులవివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా 3 దశల్లో ప్రధానంగా గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఆందోళన కార్యక్రమాలు, మండల పట్టణ కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు, 3వ దశలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం పశ్చిమ గోదావరి జిల్లాలో దళితులు ఎదుర్కొనేటువంటి అన్ని సమస్యల పైన ప్రధానంగా శ్మశాన వాటిక సమస్య అధికంగా ఉన్నది. ఈ జిల్లాలో 20 మండలాలు, 6 పట్టణాల్లో ఉన్నటువంటి దళిత పేటల్లో అత్యధికంగా 80% దళిత పేటలకు కనీస శ్మశాన వాటిక సౌకర్యం సదుపాయం లేదు. రోడ్ల ప్రక్కనో, కాలువల పక్కనో, డ్రైన్ల పక్కనో, లేదంటే గోసని నది ప్రక్కనో కేవలం కప్పెట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అరాకొరగా ఉన్నటువంటి 20% శ్మశాన వాటికలు కూడా శ్మశాన వాటికి ఆక్రమణ అవ్వడమో, దారి ఆక్రమణ అవ్వడమో, లేదంటే
కనీస సదుపాయాలు లేకపోవడమో జరుగుతూ ఉంది. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వివక్షతని, అంటరానితనాన్ని, అవమానాలని ఎదుర్కొనేటువంటి దళితులు ఆఖరికి చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టడానికి కనీసం 6 అడుగులు నేల కూడా లేదు అంటే ఈ రోజున పాలకులు 24వ తేదీన భీమవరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కాకినాడ జిల్లా తుని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. ప్రత్యక్ష ఎన్నికల విధానమే టీడీపీ పాలసీ అని, తాను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇదే విధానం కొనసాగించామని తెలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికలకు స్వస్తి పలికి పరోక్ష ఎన్నికల విధానాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. రాజకీయ అస్థిరతకు తావు లేకుండా పాలన సాగించాలంటే ప్రత్యక్ష ఎన్నికల విధానం అవసరమని ఆయన పేర్కొన్నారు. అప్పటికి ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉండేది. అప్పుడు నేను మున్సిపల్ మంత్రిగా ఉండేవాడిని 83లో. నేనే అప్పుడు సింపుల్ మెజారిటీ తోటి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలనేటువంటి చేసాం. డైరెక్ట్ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆ రోజుల్లో డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాం. కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చేశారు, ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టుకున్నారు. డైరెక్ట్ ఎలక్షన్ వల్ల లాభం ఏంటంటే చైర్మన్ ఎవరు కూడా దింపడానికి కానీ లేకపోతే చైర్మన్ని ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రయత్నం చేయకుండా ఉంటారు. చైర్మన్ చేసేటువంటి పరిపాలన స్టెబిలైజ్ అయి ఉంటుంది, ఇబ్బందుల్లో లేకుండా ఉండాలి. అదే స్టేబుల్ గవర్నమెంట్ ఎలా అనుకుంటున్నామో అలాగే స్టేబుల్ లోకల్ గవర్నమెంట్ పరిపాలన ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున పెట్టాం. ఆ విధంగా చేసాం. మళ్ళీ ఇప్పుడు న్యూస్లో చూసిన ప్రకారం కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షనే పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కేబినెట్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. దీన్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇంకేదంటే డైరెక్ట్ ఎలక్షన్ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క పాలసీ. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండలం కొప్పరవలస గ్రామాల్లో వంగర మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పాస్టర్ ఎలీషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సెక్రటరీ పాస్టర్ వి భాస్కర్ రావు అధ్యక్షత వహించారు. గ్రామ పురవీధుల్లో సేవకులు యేసుక్రీస్తు సందేశాన్ని ప్రజలకు వివరించారు. బలిజిపేట మండలం పెద్దపెంకి గ్రామం నుంచి వచ్చిన పాస్టర్ లేవి సందేశాన్ని అందించారు. ప్రార్థనలు, ఆరాధన పాటలతో కార్యక్రమం కొనసాగింది. పెద్ద సంఖ్యలో సేవకులు, సేవకురాలు పాల్గొన్నారు. నశించిపోతే గాని ఈ రక్షణ నశించిపోదు. మనకేమవుతుంది? యేసు క్రీస్తు ద్వారా మానవులకి దేవుడు సమాధానాన్ని కల్పించాడు. అనగా కోల్పోయినటువంటి వైకుంఠము, ఆ పరలోకము, నిశ్చయమని దారి తప్పిపోయిన మానవుని మళ్ళీ యేసుక్రీస్తు నామములో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనేటువంటి దారిని ఏర్పరిచి ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడని హృదయంలో సోటిచ్చి అంగీకరిస్తామో, దగ్గర ఉన్న సంఘానికి వెళ్తామో, దేవుని మాట వింటామో, రక్షణ పొందుతామో, ప్రభుత్వం నశించిపోతే గాని ఈ రక్షణ నశించిపోదు. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్ వద్ద పోలీసులు ఆకస్మికంగా నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా తనిఖీలు చేపట్టినట్లు సిఐ సుబ్బరాజు తెలిపారు. 4 వీలర్, ఇతర వాహనాలను ఆపి డిక్కీలు, లగేజ్ బ్యాగులను పరిశీలించారు. వాహనాల ప్రాంతాలు, డ్రైవింగ్ లైసెన్సులను తనిఖీ చేసి అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించారు. హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
కాకినాడ జిల్లా తునిలోని యనమల గార్డెన్స్ లో ఈ నెల 19 నుంచి 4 రోజుల పాటు వరుణ యాగం నిర్వహించనున్నట్లు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యవసాయంపై ప్రభావం పడకుండా ప్రభుత్వ చర్యలతో పాటు మానవ ప్రత్యామ్నాయాలు అవసరమన్నారు. రైతు సుభిక్షంగా ఉంటేనే సమాజం క్షేమంగా ఉంటుందని పేర్కొన్నారు. రైతుల భాగస్వామ్యంతో రాజకీయాలకు అతీతంగా వరుణ యాగం నిర్వహిస్తున్నామని తెలిపారు. భగవంతుడి కరుణతో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షించారు. ఎక్కువగా వ్యవసాయం మీద ఉంటుందని, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు పశువులకు కానీ యానిమల్స్ కానీ నీళ్ల ఇబ్బంది కూడా ఉంటుందనేటువంటి వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అదే ప్రభావం మన నియోజకవర్గంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుచేత శాస్త్రోక్తంగా రైతులందరూ కూడా కూర్చుని ఇక్కడ వరుణయాగం చేయించాలని నిర్ణయించిన మేరకు రాబోయే 3 రోజులు కూడా వరుణయాగం ఇక్కడ జరుగుతుంది. దీనికి అందరూ కూడా ఆహ్వానితులే. ఇంచేతంటే అందరినీ కూడా ఇది ప్రజలందరికీ సంబంధించింది. పార్టీలకు అతీతంగానే చేస్తున్నాం. ఇంచేతంటే వర్షం అనేది పడితే అది అందరికీ ఉపయోగం ఉంటుంది. మంచినీళ్ళ సందర్భంగా ఉపయోగం ఉంటుంది, పశువులకి నీటి కొరత లేకుండా ఉంటుంది, అదేవిధంగా వ్యవసాయానికి కూడా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.